79వ భారత స్వాతంత్ర దినోత్సవం వేడుకలు కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ చేసి పోలీస్ ఎన్సీసీ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తున్న బాహ్య అంతర్గత శక్తుల ఆట కట్టించి ప్రజాస్వామ్యాన్ని, దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజలంతా ఉద్యుక్తులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుని దేశ సమగ్రత, భద్రత కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని గుర్తు చేశారు. రాష్ట్రం, జిల్లా అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. తల్లికి వందనం పథకం క్రింద 67.27 లక్షల రూపాయలు తల్లులకు 8,745 కోట్ల రూపాయలు జమ చేశామని తెలిపారు. దీపం పథకం ద్వారా 5 ఏళ్లలో 3 ఉచిత సిలిండర్లకు 13,427 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, పల్లె పండుగ ద్వారా 1,00,000 నీటి కుంటలు, 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 5 జిల్లాల్లో 7,910 కోట్ల రూపాయలతో నీటి ప్రాజెక్టులు, రాష్ట్రంలో అడవి విస్తీర్ణం పెంచేందుకు 1 కోటి మొక్కలు నాటడం జరిగిందన్నారు. అరకులో 1,022 కోట్ల రూపాయలతో 61 టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. కాకినాడ జిల్లాలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ద్వారా 1.5 లక్షల రైతులకు సహాయం, తల్లికి వందనం ద్వారా 2.79 లక్షల తల్లులకు డబ్బు జమ, 2.69 లక్షల మందికి ప్రతి నెల 116 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ పెన్షన్లు, ఉపాధి హామీ పథకంలో 211 కోట్ల రూపాయల వ్యయం, 107 జాబ్ మేళాలు, 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని అన్నారు. అంతేకాక పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు 308 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మార్చ్ ఫాస్ట్ శాఖ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, సిబ్బందికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 6 కోట్ల రూపాయలతో రెడ్ క్రాస్ క్యాన్సర్ బ్లాక్ కు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి సతీమణి అన్నా లెజ్నోవా, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరా భక్తుల రాజశేఖరం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వడమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్పీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, రెడ్ క్రాస్ రాష్ట్ర విభాగ చైర్మన్ వైడి రామారావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ అటవీ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పారదర్శకత, జవాబుదారీ ఉప ముఖ్యమంత్రి వర్యులు రెవెన్యూ పరేడ్ ముందుగా బ్యాండ్ మేజర్ యు భాస్కర్ రావు, down the contingent in charge RSA BV Sachinarina, 2IC RSA J. Pranath Rao, Sri Andhra Golf Battalion, contingent commander SUO Kirtana, 2IC Praballika. Next 18 Andhra RTC District Public Transport. APSRTC వారి స్త్రీ శక్తి పథకం శకటం సూపర్ 6 పథకం. రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరుడికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది స్వాతంత్రం చాలా త్యాగాలతో సాధించుకున్నది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
అభివృద్ధి సంక్షేమం సమపాలనగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల తల్లులకి మాతృమూర్తులకి 8,740 కోట్లు మన అకౌంట్స్ లో జమ చేశారు. అలాగే దీపం పథకం కింద 2 విడతల్లో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్లు చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాయి. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిర్వహణను మైనర్ పంచాయతీలకి 100 నుంచి 10,000కి, మేజర్ పంచాయతీలకి 250 నుంచి ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించారు. పల్లె పండుగ ద్వారా 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి గుంటలు, 15,000 నీటి తొట్లు పూర్తి చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 2,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 14 కొత్త మంత్రులు నిర్మించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల ఉపాధి శ్రామికులకు గ్రామాల్లోని ఉపాధి కల్పించి ప్రమాద పరిహారం 50,000 నుంచి 4 లక్షలకు పెంచారు. అడవితల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతో 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ఉపాధి హామీ పథకం ఇక రాష్ట్ర నిధులతో శ్రీకారం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. పెదపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మహిళలచే సామూహిక వరలక్ష్మి వ్రతాలు. పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి రూపుల వితరణ చేసిన ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త నల్లివెల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి. కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా 79వ భారత స్వాతంత్ర దినోత్సవం వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్. దేశాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తున్న బాహ్య అంతర్గత శక్తుల ఆట కట్టించి ప్రజాస్వామ్యాన్ని, దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజలంతా సంసిద్ధం కావాలని పిలుపు. కాకినాడ జిల్లా ఐలేశ్వరం మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై డ్రోన్ల పంపిణీ. వ్యవసాయం యాంత్రీకరణ చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే సత్యప్రభారాజ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.